ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 95:10. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. ప్రియమైన వాళ్ళరా, 40 ఏండ్ల కాలము, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల యొక్క వారి వలన దేవుడు చాలా విసుకి ఉన్నాడండి. మరి భక్తుడైన మోషే మీద సనుక్కున్నారు, గొణుక్కున్నారు. అంతేకాదు, వారు చేరవలసిన గమ్యానికి చేరకుండా, మరి దేవుని యొక్క మార్గాలను తెలుసుకోకుండా వారి హృదయమున తప్పిపోయిన ప్రజలుగా మార్చబడ్డారు. అంటే ఈ 40 ఏండ్ల కాలము ప్రయాణించిన ఆ తరము మరి తప్పిపోయి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, వారు తప్పిపోవడానికి గల కారణం ఏంటి? దేవుణ్ణి విసిగించడానికి గల కారణం ఏంటి? ప్రభు యొక్క మార్గాలని తెలుసుకోలేని స్థితిలోనికి వాళ్ళు ఎలా వెళ్ళగలిగారు అని మనం జాగ్రత్తగా ఆలకిస్తే, మొదటిగా ఏ ఐగుప్తునైతే వాళ్ళు విడిచిపెట్టి వచ్చారో మరి దానిని పరిపూర్ణంగా మర్చిపోలేదండి. ప్రతిసారి ఇక్కడ కంటే ఐగుప్తులోనే బాగుంది కదా, ఐగుప్తు యొక్క ఆహార పదార్థాలు గుర్తుకు తెచ్చుకోవటం, ఇక్కడ మమ్మల్ని చంపేయాలనుకుంటున్నావా అని మోషేని నిందించటం, ఎదిరించటం, వ్యతిరేకించటం, ఇలా ఎన్నో ప్రియమైన వాళ్ళరా వారి యొక్క పాత జీవితం నిమిత్తమై వాటినే పదే జ్ఞాపకం చేసుకోవటం అండి వారు దేవుని యొక్క మార్గం నుండి తప్పిపోవడానికి ప్రధానమైన కారణం. అంతేకాకుండా ఎవరైతే వారిని విడిపించారో ఆ దేవాది దేవుని యందు విశ్వాసము ఉంచలేకపోవటం. ముందున్న జీవితంలో ఆ దేవుడు నన్ను నడిపిస్తాడు, బలపరుస్తాడు, చక్కటి ఆ క్షేమమైన ప్రాంతానికి మమ్మల్ని నడిపిస్తాడని విశ్వాసం ఉంచకపోవటం. మరొకటి చెప్పాలంటే ప్రియమైన వాళ్ళరా, వారు ఎంతో బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. మరి పాలు తేనెలు ప్రవహించే ప్రాంతమైన ఆ కనాను దేశానికి వెళ్ళాలని. కాబట్టి ఒక పట్టుదల అనేది వారిలో లేదండి. వెళ్ళాలి ఎలాగైనా అనే పట్టుదల లేకపోవటం. ప్రియమైన వాళ్ళరా, రోజు తినే భోజనము కోసము, లేకపోతే అప్పుడు వచ్చే ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆ వాటినే చూశారు తప్ప ఆ దేవాది దేవుణ్ణి చూడలేకపోయారు. ప్రియమైన వాళ్ళ ఎన్ని కార్యాలు చేసినా వారిలో కఠినత్వమే ఉంది, కానీ ఏ మాత్రము కూడా అయ్యో మేము ఇలా ఉన్నామే, మా హృదయమును తప్పిపోతున్నామేమో అని ఏ మాత్రం ఆలోచించట్లేదు. అందుకనే వారు కనాను దేశానికి వెళ్ళలేకపోయారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.